అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన ఇప్ప పువ్వు గిరిజనులకు ఆదాయ వనరుగా మారింది. ఇప్ప పూల సీజన్ మొదలు కావటంతో గిరిజనేతర కుటుంబాలు అడవి బాట పడుతున్నాయి. వేకువజామునే సమీప అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి చెట్టు నుంచి రాలిన ఇప్ప పూలను సంచులు, బుట్టల్లో సేకరిస్తున్నారు. వాటిని ఎండబెట్టి అమ్ముకోవటం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్ప పువ్వు తెలంగాణలో దొరికే ప్రకృతి ప్రసాదం. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఏజెన్సీ వాసులకు దీని పరిచయం అక్కరలేదు. దీంతో తయారు చేసిన సారా మత్తెక్కిస్తోంది. ఆదివాసీలకు ఇది మంచి ఆదాయ వనరు కూడా. అయితే ఈ పువ్వుతో మత్తెక్కించే సారాయే కాకుండా ఎన్నో అంతు చిక్కని రోగాలను నయం చేసే ఆయుర్వేద గుణాలున్నాయి. ఈ పువ్వు కేవలం ఎండాకాలంలోనే లభిస్తుంది. ఎంత ఎండనైనా లెక్క చేయకుండా గిరిజనులు ఈ ఇప్ప పువ్వు సేకరణలో నిమగ్నమవుతారు. రబీ సీజన్ ముగింపు సమయంలో ఇప్ప పూత ప్రారంభమవుతుంది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో పూత కాతలతో నిండి ఉంటాయి ఇప్ప చెట్లు. సంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న, మిర్చి పంటల్లాగే గిరిజనులు రెండో పంటగా భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పపూల సీజన్ ప్రారంభం కావడంతో అడవిలో ప్రతి చెట్టు పూతతో నిండుగా కనిపిస్తోంది. వేకువజామునే పూలు రాలుతూ ఉండడంతో ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు ఏజెన్సీలోని గిరిజనులు, గిరిజనేతరులు ఆ పువ్వును సేకరిస్తున్నారు. ఇప్ప పువ్వుతో తయారు చేసిన ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో మంచి ఆదాయం పొందుతున్నారు ఇక్కడి గిరిజనులు. మాకు ఈ పూలని మేము ఏరుకుంటాం. వీటిని ఇప్ప పూలు అంటారు. ఏరుకొని వాటిని ఎండబెట్టుకొని వాటిని పొగరు తీసుకొని పెసగా చేసుకొని ఇక ఇది పర్యటన కాడ వస్తారు. వచ్చి వాళ్ళు కేజీ 50 రూపాయల చొప్పున తీసుకుపోతారు. అక్కడ అమ్ముకుంటారు. వాళ్ళు సీతమ్మవారి పూలు అంటారు. వీటిని కొన్ని మేము ఇంట్లో వాడుకుంటాం. ఈ చిక్కుడు పప్పులా వేసుకొని తింటాం. అవి వేయించి మళ్ళీ తొక్క ముద్దలాగా దంచుకొని కూడా తింటాం. ఇన్నాళ్ళు మా వెనకటోళ్ళు బాగా తినేది ఇదే పని. కాకపోతే వాళ్ళు లేరు కాబట్టి ఇక మా కారోళ్ళు మటుకు తింటారు. ఇవి దాని కారోళ్ళు మటుకు తింటారు కానీ వాళ్ళకు అప్పటికో ఇప్పటికి తేడా కాదు. అంటే రుచి అనిపించదు. అప్పుడే మేము తినేది. మాకు అప్పుడు బువ్వలేక ఇక ఇదే ఆదాయం మాకు. అట్లా తినేటోళ్ళం మేము. అంబలతోటి కూడా సాగన పెట్టుకొని కూడా కాయేటోళ్ళం. ఎంత 20 రోజులు లేకపోతే ఒక నెల బాగా పడాయి. ఒక 10 రోజులు పడ్డాయంటే ఇక ఉడికిపోతాయి. ఏదో చెట్టు 2-3 రోజులే పడతాయి. ఎక్కువ శాతం పడాయి. వీటి బాగా ఎండబెట్టి కొట్టి మళ్ళీ ఇటు కష్టపడాలి. ఇన్ని పూలైనా ఎండితే ఇన్నే అవుతాయి. వర్షం పడితే అవి పాడైపోతాయి. పనిచేయ ఇక మా తాతల తొందరల కాడికెళ్ళి ఏరుకున్నాం. ఇక వీటిని తింటాం, పప్పు పోసి కాసుకుంటాం. తినటానికే ప్రయత్నం చేస్తాం. ఇక మిగిలిన పూలు పరిణశాల కాడికి వెళ్ళారు, భద్రాచలం కాడికి వెళ్ళారు. పడకపోయి దేవుడి దగ్గర లడ్డూలు చేస్తారు. ఆలు గిలాసులలో పోసి అమ్ముకుంటారు. ఇక అదే మా బతుకు, అంతే జీవనాధారం. ఇక ఇప్ప పూల మీదనే ఎప్పటి నుంచో మేము పూర్వం నుంచి కూడా ఏరుకుంటాను. కేజీకి 50 రూపాయలు, 60 రూపాయలు ఆ రకంగానే పడుతుంది. ఇక అట్లా అమ్ముకుంటాము. దాని మీద జీవనాధారం రూపాయి గిట్ట వెనక్కి వేసుకుంటాము. ఇక దాంతో తినుకుంటూ ఉంటాము.